1990 కాడ నుంచి ఆ 95లో ఈయన ప్లాట్లు చేసిండు మనోహరరావు అని. ఇది కట్ట తెగున్నది అంతకు ముందే 10 సంవత్సరాల ముందే తెగున్న దాన్ని కట్ట పోసి అటు మత్తడి ఉన్నది. దీనికి ఏది అటు సైడు గోపాల్పూర్ సైడ్ మత్తడి ఉన్నది, ఇటు సైడ్ ఉన్నది ఉత్తరం సైడు. ఈ మత్తాళ్ళు 2 మూసేసి ఒక్క సైడు 1 వే ఏది మన 100 ఫీట్ల రోడ్డుకు తీసిండ్రు కాలువ. ఆ కాలువను అండర్ గ్రౌండ్ చేసిండ్రు. ఆ అండర్ గ్రౌండ్ చేసి దాన్ని తలుపులు మూసేసిండ్రు నీళ్ళు పోకుండా. ఇప్పుడు అదొక ప్రాబ్లం అయింది, ఆ వాడంతా కొట్టుకపోయింది. ఇప్పుడు ఇది మళ్ళీ కట్ అయింది. ఎన్ని చోట్ల ఈ కట్ట బ్రేక్ అయింది మొత్తం? ఇప్పుడు 3 చోట్ల అయింది. 3 చోట్ల అయింది. 3 చోట్ల కట్ అయింది. అంటే ఈ ఏరియాలో ఎన్ని కాలనీస్ ఉంటాయి, ఏమేమి కాలనీలు ఉన్నాయి? ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఇదంతా కూడా ఇల్లు. అటు గోపాల్పూరు, ఇటు వివేక్ నగరు, ఇటు అమరావతి నగరు, మన దీన్ని జవహర్ కాలనీ, సమ్మయ్య నగరు, ఇవన్నీ ఉంటాయి. టీవీ టవరు, ఇవన్నీ జలమయమైనవి. సో ఎప్పుడు మీ ఇళ్లలోకి వరద మొత్తం వచ్చింది? ఇవాళ రాత్రి 2:30కు లేచిన, అప్పుడప్పుడు తక్కువ మామూలుగా వచ్చినాయి. 4 గంటల వరకు ప్రభావం ఎక్కువైంది. 4 గంటలకు ఎక్కువైంది. 4 గంటలకు లోపలికి పోకుండా అయిపోయింది. 3 గంటల నుంచి. సో అప్పుడు వరకు వచ్చేసరికి వాటర్ అంతా ఎట్లా ఉంది అప్పుడు? ఆ టైంలో మార్నింగ్ ఎట్లుండే? ఇదంతా కూడా మార్నింగ్ మొత్తం కట్ట మీదకి వెళ్ళిపోయినాయి. మొత్తం ఇది 40 సంవత్సరాల కాడ నుంచి ఇదే ప్రాబ్లం, ఇదే కథ.